మీలో ఎంతమంది గుడికి పులిహార ప్రసాదం కోసం వెళ్తారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మనం ఇంట్లోనే పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే పల్లీల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఇంగువ వేసుకుని అది కూడా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక దాంట్లో చీరకుల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. అవన్నీ వేగిపోయాక లాస్ట్లో ఎండుమిరపకాయ ముక్కలు, తగినంత పసుపు వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్లో ఆ తాలింపు వేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం చింతపండు పేస్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకోండి. ఇందాక తాలింపులో వేయకండి, ఎందుకంటే అప్పుడు పప్పులు అయితే మెత్తబడిపోతాయి. సో మేమైతే ఇలా చేసుకుంటాము. దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం బెల్లం వేసుకుని కుక్ చేసుకోండి. అదంతా కుక్ అయిపోయాక దాన్ని కూడా రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం ఇంట్లో ఎంత బాగా చేసుకున్న ప్రసాదం టేస్ట్ ప్రసాదందేనండి.